మేము ఈరోజు వఫ్రా అనే ఏరియాలో ఉన్నాం. వఫ్రా అనే ఏరియాలో చాలా రకాల పంటలు పండిస్తారు. టమోటాలు చూడండి, ఎర్రగా యాపిల్స్ ఉన్నట్టున్నాయి. టమోటాలు, కీరకాయలు, ఉల్లగడ్డలు అండ్ ఇంకొచ్చేసి స్ట్రాబెర్రీ అన్నీ ఇక్కడే పండించి ప్యాక్ చేసి జమ్యాలు, కువైట్లో ఎక్కడెక్కడ జమ్యాలు ఉంటాయో ఆ జమ్యాలకు అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఇదంతా టమాటా తోట, చాలా పెద్దది, ఒక ఎకరా ఉంటుంది. అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే మేము ఖచ్చితంగా టమాటా తోటలో కూర్చున్నాం. టమాటా తోట ఉన్నట్టే లేదు అసలు. చూడండి, టమాటా తోట ఉన్నట్టే లేదు. పెద్ద పెద్ద యాపిల్, రెడ్ యాపిల్ తోట ఉన్నట్టున్నది. లాస్ట్ టైం వచ్చి నేను ఒక వీడియో పెట్టాను. ఏంటంటే ఇదే పొలంలో నేను వచ్చి మొత్తం అంతా నైటు టైంలో కూడా పని చేస్తున్నారని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఆ రోజు తీసిన పొలమే ఇది. ఆ రోజు చాలా చిన్నటివిగా ఉన్నాయి చెట్లు. ఇప్పుడు వచ్చేసి మొత్తం కట్ చేసేసి పెద్ద చెట్లు అండ్ టమోటాలు చూడండి, కింద నుంచి పై వరకు కాపు. ఇక్కడ కోసే కొద్దీ టమోటాలు వచ్చే కొద్దీ కోసేస్తూ ఉంటారు, పై వరకే వెళ్తాయి. ఆ తర్వాత పంట అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇంకంతా ఇక్కడ దున్నేసి మళ్ళీ వేరే పంట వేస్తారు. ఇక టమోటాలు వేసుంటే నెక్స్ట్ టైం వచ్చేసి కీర వేస్తారు, కీర వేసుండే దగ్గర టమోటాలు వేస్తారు. అట్లా సపరేట్ వేరే వేస్తారు అనమాట. సో చూడండి, గుత్తులు కాస్తాయి కాయలు కూడా. మన ఇంటి దగ్గర చిన్న చెట్లే ఉంటాయి, కానీ ఇక్కడ పెద్ద చెట్లు, పెద్ద నార్లు అండ్ కాయలు కూడా గుత్తులుగా ఉంటాయి. ఇక్కడ పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ మన దేశం వాళ్ళు ఉంటారు, బయట దేశాల వాళ్ళు కూడా ఉంటారు. సో చూడండి, మొత్తం అంతా చూడండి, అసలు ఒక్క గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ మారి ఎప్పుడన్నా కాస్తాయి మన సైడ్ ఇట్లా కాపిస్తారా? నేనైతే ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం చూస్తాను నేను ఇక్కడ. ఇంతవరకు నేను ఇట్లా టమోటా చెట్టుని ఇట్లా సాగు చేయడం అయితే నేనైతే చూడలా ఇండియాలో. మా సైడ్ కూడా చేస్తూ ఉంటాం, కానీ మేమైతే ఇలాగ బండిలా. ఇప్పుడు చిన్న చెట్లు అప్పుడే చిన్న కాయలు కాస్తాయి, ఆ తర్వాత కొద్ది రోజులకి అయిపోతుంది పంట. కానీ ఇక్కడ మాత్రం నేను వచ్చి దాదాపు 3 months అయిపోతుంది ఇక్కడికి. 3 months నుంచి కింద నుంచి పై వరకు కాపు కాస్తూనే ఉంటుంది. సో ఇక్కడ సీజన్ అంటూ ఏముండదు. ఏ సీజన్లో అయినా సరే పంట అనేది పండించేలాగా పైనంతా టాపు మార్చుకొని ఇట్లా తాళ్ళు అయితే కట్టుకొని పైకంతా ఇట్లా పండిస్తూనే ఉంటారు అనమాట. సో చూడండి, అసలు పెద్ద చెట్లు అల్లుకునేసినాయి. ఇట్లా చూడండి, కాయలు ఇంకా కాస్తూనే ఉన్నాయి, పై వరకు కూడా ఇదో కాస్తూనే ఉంటాయి. పంట అంతా పండుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళు నారు తీస్తారు వేస్తారు. సో ఇదంతా 1 ఎకరా పైన ఉంటుంది మొత్తం. ఇదంతా టమోటా నారే, టమోటా సాగే అంతా. వీటికి కూడా ఫ్యాన్లు అండ్ వీటికి గాలి తోలేదానికి మొత్తం అంతా చూడండి. టాప్ నుంచి ఎండ డైరెక్ట్ చెట్ల మీద పడదు, జస్ట్ లైట్గా పడుతుంది. అండ్ గాలి తోలడానికి అన్నిటికీ ఇట్లా. టమోటాలు చూడండి, కుళ్ళిపి వేస్ట్ అయిపోతున్నాయి, అంతా రాలిపోతున్నాయి. సో చూడండి అంతంత పెద్దటిగా, ఎంత పెద్దటి ఉన్నాయి చూడండి. గుత్తులుగా రాలిపోతున్నాయి అట్లా. ఇక్కడికి మేము వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏమన్నా కావాలంటే మాకు తీసుకుని వెళ్ళిపోతాం. మాకంటూ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా తీసుకెళ్తాం, ఏమనరు. చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తున్నాయి. అసలు ఎర్రగా యాపిల్స్ ఉన్నట్టున్నాయి, రెడ్ యాపిల్స్ మాదిరి ఉన్నాయి. అసలు అంతా పంట సూపర్ ఉంటుంది. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మీకు అందరికీ చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మీకు అందరికీ చూపించాలి ఇక్కడ పండించే పంటలు. ఈ పంటలన్నీ పండించడానికి వీళ్ళు వాడే వాటర్ వచ్చేసి సముద్రం వాటర్. ఆ ఉప్పు వాటర్ ని డైరెక్ట్ వాడకుండా పైప్ లైన్ల ద్వారా కొన్ని ఫిల్టర్లకు అయితే వెళ్తాయి. ఈ వాటర్ అంతా ఒక ప్లేస్ లో ఫిల్టర్ అయిన వాటర్ మొత్తాన్ని ఇక్కడ వఫ్రా అనే ఏరియాలో ఉండే ఫామ్లన్నిటికీ పైప్ లైన్ల ద్వారా కనెక్షన్ ఇచ్చి వాటర్ ట్యాంకులు అయితే ఇస్తారు. వీళ్ళు యూజ్ చేసే ప్రతి వాటర్ చుక్కకి ఖచ్చితంగా బిల్ అనేది పే చేయాలి. ఇలా వాటర్ ట్యాంకులోంచి పైప్ లైన్లు డ్రిప్పుల ద్వారా మొత్తం పంటకైతే వేసుకుంటారు. ఇక్కడైతే మా సార్ వాళ్ళు అలానే పండిస్తున్నారు. దాని వల్ల అయితే చెప్తున్నా, బోర్లు వేస్తారా, బోర్ల ద్వారా నీళ్ళు వస్తాయి అనేది మాత్రం నాకైతే. సో ఇది వచ్చేసి ఓన్లీ టమోటా తోట మాత్రమే చూపించిన. మీకు అందరికీ స్ట్రాబెర్రీ తోట, బెండకాయల తోట, క్యాప్సికము, ఉల్లగడ్డల తోట, కరపచ్చికాయలు అంటే వాటర్ మిలన్, నారు ఎలా వేస్తారు, పంట ఎలా వేస్తారు, అసలు ఏం పండిస్తారు, ఎలా పండిస్తారు మొత్తం క్లియర్ గా చూపించా. ఆల్రెడీ ఆ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా, వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా కొంతమందికి ఈ వీడియోని షేర్ చేసి మనకు సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్.